మను చిత్రంతో సక్సెస్ చూడకపోయినా మంచి పేరు తెచ్చుకున్న ఫణీంద్ర నర్శెట్టి తాజాగా దర్శకత్వం వహించిన సినిమా 8 వసంతాలు. అనంతిక, హనురెడ్డి, రవితేజ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లని పలకరించింది. మరి ఈసారి సక్సెస్ చూస్తానన్న ఫణీంద్ర మాటలు నిజమయ్యాయా? మైత్రి మేకర్స్ మరో విజయాన్ని అందుకున్నారా? లెట్స్ హావ్ ఎ లుక్. 8 వసంతాల కథ విషయానికి వస్తే సుద్ది అయోధ్య, వరుణ్ అనే ఇద్దరి జీవితంలో జరిగిన 8 వసంతాల కథ ఇది. సుద్ది అయోధ్య తన తండ్రి చనిపోయిన బాధలో ఉండగా ఆ బాధ నుంచి బయటపడటం కోసం రచయిత్రిగా మారుతుంది. మార్షల్ ఆర్ట్స్లో కూడా ఆమె ప్రావీణ్యం సంపాదిస్తుంది. ఇండియాలో ఉన్న ఆస్తులు అమ్మడం కోసం ఊటీ వచ్చిన వరుణ్ సుద్దితో ప్రేమలో పడతాడు. అతని కేరింగ్ చూసి సుద్ది కూడా అతన్ని ఇష్టపడుతుంది. అప్పటి వరకు తన ప్రపంచంలో తాను బతుకుతున్న సుద్దిని ప్రేమలోకి దించుతాడు. చివరకు వరుణ్ తన స్వార్థాన్ని చూసుకుని సుద్దిని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోతాడు. స్వాభిమానం, ఆత్మగౌరవం ఉన్న సుద్ది అసలేం చేస్తుంది? సుద్ది జీవితంలో సంజయ్ పాత్ర ఏంటి? అయితే సంజయ్ మీద ఉన్న ప్రేమను బయటపెట్టకుండా సుద్ది మరో యువకుడితో పెళ్లికి ఎందుకు రెడీ అవుతుంది? ఇంతకీ సంజయ్, సుద్ది ఒకటయ్యారా? లేదా సుద్ది 8 వసంతాల ప్రేమ ప్రయాణంలో ఎన్ని మలుపులు చోటు చేసుకున్నాయనేదే ఈ చిత్ర కథ. పొయటిక్గా సాగే ఓ ప్రేమ కథ ఇది. తెరపైన కనిపించే ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్ పొయటిక్గా ఉంటాయి. విజువల్స్ వరకు కట్టిపడేసినా ఒక దశ దాటిన తరువాత డైలాగ్స్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. అవి సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపించకపోగా క్యారెక్టర్స్ కావాలని మాట్లాడినట్టు ఉంటుంది. పొయటిక్గా చూపించాలి అని ఆలోచించిన దర్శకుడు ఎమోషన్స్ సంగతే మరచిపోయాడు. హెషామ్ సంగీతం సినిమాకి ప్లస్ అని చెప్పాలి. అయితే సెకండ్ హాఫ్ మాత్రం సినిమా పూర్తిగా గాడి తప్పినట్లు అనిపిస్తుంది. ప్రేమ కథలో ఏమాత్రం బలం లేకపోగా చాలా సన్నివేశాలు మెలోడ్రామాని తలపిస్తాయి. సంజయ్ రాసిన రాణీమాలిని అనే వేశ్య కథని చదివి అతనితో ప్రేమలో పడటం కానీ, ఆ ప్రేమని త్యాగం చెయ్యాలి అనుకోవడం కానీ అంతా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సుద్ది పాత్ర ఎంత బలంగా, ఎంత హుందాగా కనిపిస్తుందో చివరికి వచ్చేసరికి ఆ పాత్ర తాలూకు ప్రభావం తగ్గిపోతుంది. సంజయ్ పాత్ర తెరపైకి వచ్చిన ప్రతిసారి కూడా సీన్స్ అన్ని ఓ పుస్తకాన్ని చదువుతున్నట్టుగా స్పీచ్ లాగా సాగిపోతూ ఉంటాయి. మొత్తంగా సినిమాకి పోయట్రీతో పాటు కథ కూడా కావాలని ఫణీంద్ర ఆలోచిస్తే బాగుండు. అయితే అనంతిక అందం, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులని కళ్లు తిప్పుకోనీయకుండా చేస్తుంది. వారణాసిలో సాగే పోరాటం, అనంతికలోని టాలెంట్ ఏంటో తెలుస్తోంది. దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి కవితాత్మక స్పర్శతో కథని చెప్పాలి అనుకోవటం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే. కానీ అది ఆడియన్స్ ని ఎంతవరకు ఎంగేజ్ చేస్తుందో కాలమే డిసైడ్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.